బెంగళూరు బుల్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ మ్యాచ్ ప్రివ్యూ అయితే చూద్దాం. ఈ మ్యాచ్ అయితే బెంగళూరు బుల్స్ కి చాలా ఇంపార్టెంట్ చెప్పొచ్చు. బెంగాల్ వారియర్స్ కి అయితే లాస్ట్ మ్యాచ్ కాబట్టి ఆల్రెడీ ఎలాగో 12th ప్లేస్ లో ఉన్నారు, ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి ఈ మ్యాచ్ రిజల్ట్ నుంచి వాళ్ళకు పెద్ద ఉపయోగపడేది అయితే ఏం లేదు, ఓడిపోయినా గెలిచిన కానీ. సో యూ ముంబై అయితే మ్యాచ్ విన్ టాప్ 4 లోకి వెళ్ళిపోవడంతో బెంగళూరు బుల్స్ అయితే టాప్ 4 నుంచి టాప్ 5 అయితే పడిపోయారు. సో మ్యాచ్ విన్ అయితే మళ్ళీ టాప్ 4 కి ఎంటర్ అయ్యే అవకాశం అయితే ఉంటది. బెంగళూరు బుల్స్ గురించి చూసుకుంటే మాత్రం అలీరేజ్ అయితే సూపర్ ఫామ్ లో ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్ లో కూడా సూపర్ టచ్ చేసిండు, చాలా మంచిగా పర్ఫార్మ్ చేసిండే చెప్పొచ్చు. అలాగే అతనికి సపోర్టింగ్ రైడర్స్ వచ్చంటే ఎలాంటి సపోర్ట్ అయితే వస్తాయి. ఆకాష్ ఇండియా కానీ ఆశిష్ మాలిక్ గానీ ఒక మ్యాచ్ లో పర్ఫార్మ్ చేసినప్పటికీ తర్వాత అతనికి ఎలాంటి సపోర్ట్ అయితే ఇస్తలేరు రైడింగ్ లో. సో సపోర్టింగ్ రైడర్స్ అయితే ముఖ్యమని చెప్పాలి. టాప్ 4 లో ఉన్నప్పటికీ మ్యాచెస్ విన్ కావాలంటే ప్లే ఆఫ్స్ లో కానీ. సో సపోర్టింగ్ రైడర్స్ లో న్యూ రైడర్స్ ఏమైనా ట్రై చేయాలి, సెకండ్ ఉన్న రైడర్స్ తోనే మంచిగా పర్ఫార్మెన్స్ అయితే రాబట్టుకోవాలి. అలాగే డిఫెన్స్ చూసుకుంటే డిఫెన్స్ అయితే సూపర్ పర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పొచ్చు. సపోర్ట్ రైడర్స్ పర్ఫార్మ్ చేయకుండా వీళ్ళు మ్యాచెస్ విన్ అవుతుందంటే వీళ్ళ డిఫెన్స్ రీజన్ గా చెప్పుకోవచ్చు. డిఫెన్స్ లో కవర్ డిఫెండర్ సంజయ్ అయితే లాస్ట్ మ్యాచ్ లో 4 ట్యాకిల్ పాయింట్ చేసిండు. అలాగే సత్యప్ప కూడా మంచి సపోర్ట్ ఇస్తుండు, ఒక ట్యాకిల్ పాయింట్ అయితే చేసిండు. ఇక కార్నర్స్ అయితే సూపర్ కార్నర్స్ ఉన్నాయని చెప్పొచ్చు. వన్ ఆఫ్ ది బెస్ట్ కార్నర్స్ ప్రో కబడ్డీ పీకేఎల్ సీజన్ 12 లో యోగేష్ 3 పాయింట్స్ స్కోర్ చేస్తే దీపక్ అయితే 3 పాయింట్స్ స్కోర్ చేసాడు. తను కూడా డిఫెన్స్ ఇలాగే పర్ఫార్మ్ చేస్తుంటే సపోర్ట్ రైడర్స్ పెద్ద సపోర్ట్ చేయకుండా అలీరేజా రైడింగ్ లో పర్ఫార్మ్ చేస్తుంటే మ్యాచెస్ విన్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ప్లే ఆఫ్స్ లో టఫ్ మ్యాచెస్ ఉంటాయి కాబట్టి సపోర్ట్ రైడర్స్ అయితే మంచిగా పర్ఫార్మ్ చేయగలగాలి. ఇక మరోవైపు వీళ్ళకి అపోజిట్ టీం చూసుకుంటే బెంగాల్ వారియర్స్. సో నిన్న మ్యాచ్ ఆడిల్లు, అక్కడ విన్ అయితే వీళ్ళు తమిళ దళాస్ అగెనిస్ట్ గా. సో అక్కడ దేవక్ దళాలను అయితే మ్యాచ్ ఆడిపోయలే. అంతకుముందు మ్యాచ్ లో ఇంజురీ అయింది కాబట్టి రిస్క్ ఎందుకని ఆడిపోయలే కావచ్చు. లేకుంటే ఎలాగో సీజన్ ఎండ్కి వచ్చేసిన 2 షేర్ విన్నాం కాబట్టి దేవక్ దళాలు ఎలాగో రిలీజ్ చేస్తాం, నెక్స్ట్ సీజన్ కి రిటైన్ చేసుకునే ప్లేయర్స్ కి ఛాన్స్ ఇద్దాం, న్యూ ప్లేయర్స్ అనుకుంటారు కావచ్చు. మరి ఆ మ్యాచ్ లో కెప్టెన్ గా విశ్వాసం అయితే ఇచ్చిండు, అతని కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిండు, 99 పాయింట్స్ అయితే స్కోర్ చేసిండు. సపోర్ట్ రైడర్స్ లో హిమాంశు నార్మల్ కన్సిస్టెన్సీగా పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుండు. నిన్నటి మ్యాచ్ లో కూడా 98 పాయింట్స్ అయితే స్కోర్ చేసిండు. సో రైడింగ్ లో కొంత వరకు బాగానే సెట్ అయిందని చెప్పొచ్చు. సో ఈ లాస్ట్ మ్యాచ్ లో దేవక్ దళాలను ఆడిపిస్తారో లేదు ఇంకా తెలియదు, మోస్ట్ ఆడిపించకుండా పోవచ్చు. వీళ్ళ డిఫెన్స్ కూడా పర్లేదు అనిపించింది. అంకిత్ అనే డిఫెండర్ అయితే నిన్నటి మ్యాచ్ లో 3 ట్యాకిల్ పాయింట్స్ అయితే స్కోర్ చేసిండు. సో ఫైండ్ ఆఫ్ ది సీజన్ గా చెప్పుకోవచ్చు. బెంగాల్ వారియర్స్ అతను అయితే మంచి డిఫెండర్ గా అయితే ఉండే అవకాశం ఉంది నెక్స్ట్ సీజన్స్ లో. అలాగే పూల్ చంద్ర అనే డిఫెండర్ కి కూడా ఛాన్స్ ఇచ్చిండు, అతను కూడా 3 ట్యాకిల్ పాయింట్స్ అయితే స్కోర్ చేసిండు. సో మిగతా ప్లేయర్స్ అందరూ బాగానే పర్ఫార్మ్ చేసిందని చెప్పుకోవచ్చు ఛాన్స్ ఇచ్చిన వాళ్ళలో. సో ఈ మ్యాచ్ లో కూడా న్యూ ప్లేయర్స్ కి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే వాళ్ళకి లాస్ట్ మ్యాచ్ కాబట్టి సీజన్ లో న్యూ ప్లేయర్స్ ని ఆడిపిస్తే మాత్రం బెంగళూరు బుల్స్ కి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది, వాళ్ళు మ్యాచ్ విన్ టాప్ 4 లోకి వెళ్ళడానికి. సో మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారు అనుకున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చే ప్రో కబడ్డీ క్రికెట్ వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో అయిపోండి.